నమస్కారం అందరికీ. ఈరోజు మన జర్నీ తెలంగాణలో కొత్తగా ప్రాముఖ్యం పొందుతున్న ఒక అద్భుతమైన దివ్యక్షేత్రం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకి. హైదరాబాద్ నుండి ఒక పర్ఫెక్ట్ 1 డే స్పిరిచువల్ ట్రిప్ కోసం ఈ ప్లేస్ చాలా ఫేమస్ అయింది. హైదరాబాద్ నుండి స్వర్ణగిరి టెంపుల్ వరకు అప్రాక్సిమేట్లీ 47 to 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. కార్లో వెళ్తే ట్రాఫిక్ బట్టి 1.5 hours దగ్గర పడుతుంది. భువనగిరి దగ్గర మన్నేపల్లి హిల్స్ మీద ఈ టెంపుల్ నిర్మించబడింది. ఈ టెంపుల్ని చాలామంది తెలంగాణ తిరుమల అని కూడా పిలుస్తున్నారు. టెంపుల్కి చేరంగానే దూరం నుండి కనిపించే గోపురాలు మనల్ని ఆకర్షిస్తాయి. స్వర్ణగిరి అంటే బంగారు గుట్ట అని అర్థం. రాత్రి సమయంలో లైట్స్తో టెంపుల్ ఇంకా అందంగా మెరుస్తుంది. ఈ టెంపుల్ 22 acres ఏరియాలో నిర్మించబడింది మరియు 2024లో ప్రజలకి దర్శనం కోసం తెరవడం జరిగింది. ఇప్పుడు టెంపుల్ హిస్టరీ గురించి కొంచెం తెలుసుకుందాం. స్వర్ణగిరి టెంపుల్ని మన్నేపల్లి ఫ్యామిలీ వారి శ్రీవారి సేవా ట్రస్ట్ ద్వారా నిర్మించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమలకు కృతజ్ఞతగా ఈ మహాక్షేత్రం నిర్మించబడిందని చెప్తారు. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్కి దాదాపు 7 సంవత్సరాలు పడింది. టెంపుల్ ప్రాంగణంలోకి వెళ్ళడానికి 108 మెట్లు ఎక్కాలి. ఈ 108 స్టెప్స్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ కలిగి ఉన్నాయి. మెట్లు ఎక్కుతూ వెళ్తుంటే హిల్ టాప్ నుండి కనిపించే ప్రకృతి దృశ్యాలు మనసుకి చాలా ఆనందం ఇస్తుంది. ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే ఈ టెంపుల్ పల్లవ, చోళ, చాళుక్య మరియు విజయనగర రాజుల కళా శైలుల కలయిక. 4 భవ్య రాజగోపురాలు, విశాలమైన మండపాలు మరియు 5 అంతస్తుల విమాన గోపురం ఈ టెంపుల్కి ప్రత్యేక ఆకర్షణలు. ప్రతి స్తంభముని మీద ఉన్న శిల్పకళలు మన భారతీయ సంస్కృతి వైభవాన్ని చూపిస్తాయి. ఇప్పుడు టెంపుల్ లోపల ఉన్న ముఖ్య దేవతలు గురించి చూద్దాం. గర్భగుడిలో 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. తెలంగాణలో అతి పెద్ద బాలాజీ విగ్రహం అని చెబుతారు. స్వామివారి దివ్య రూపం చూస్తే మనసులో ఒక అద్భుతమైన శాంతి కలుగుతుంది. మెయిన్ సన్నిధి పక్కన లక్ష్మీదేవి సన్నిధి, లక్ష్మీ నరసింహ మండపం, గరుడ మండపం, వినాయక టెంపుల్ మరియు కార్యసిద్ధి హనుమాన్ సన్నిధులు ఉన్నాయి. వైష్ణవ సాంప్రదాయం యొక్క అనేక దేవతలకు ఇక్కడ ప్రత్యేక స్థానం కల్పించారు. టెంపుల్లో ఇంకో స్పెషల్ అట్రాక్షన్ అంటే జలనారాయణ స్వామి సన్నిధి. నీటి మధ్యలో విష్ణు భగవానుని రూపం చాలా అందంగా ఉంటుంది. ఈవినింగ్ లైటింగ్లో ఈ ప్రదేశం చూస్తుంటే మరింత దివ్యంగా కనిపిస్తుంది. చాలామంది భక్తులు ఇక్కడ ఫొటోస్ తీసుకుంటారు మరియు కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తూ గడుపుతారు. ఇంకొక మేజర్ అట్రాక్షన్ అంటే 40 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం. దాని పక్కనే ఉన్న భారీ బ్రాంజ్ బెల్ కూడా భక్తులని ఆకర్షిస్తుంది. ఇండియాలో అతి పెద్ద టెంపుల్ బెల్స్లో ఇది ఒకటి అని చెప్తారు. హనుమాన్ మండపంలో నిలబడి చూస్తే ఆ వైభవం మాటల్లో చెప్పలేము. టెంపుల్ సరౌండింగ్స్ చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. హిల్ టాప్ నుండి కనిపించే వ్యూస్, ఆర్కిటెక్చర్, డివోషన్ అట్మాస్ఫియర్ కలిసి ఈ ప్లేస్ని ఫ్యామిలీ ట్రిప్స్కి మరియు స్పిరిచువల్ టూరిజంకి పర్ఫెక్ట్ డెస్టినేషన్గా మార్చాయి. ఈవినింగ్ టైంలో లైట్స్ ఆన్ అయ్యాక టెంపుల్ ఇంకా గోల్డెన్గా మెరుస్తుంది. అందుకే చాలామంది సన్సెట్ తర్వాత విజిట్ చేయడం ప్రిఫర్ చేస్తారు. దర్శనం కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ తిరిగి వస్తున్న మార్గంలో ఒక టేస్టీ ఫుడ్ స్టాప్ కూడా ప్లాన్ చేశాం. రోడ్ పక్కనే ఉన్న ఉడిపి హోటల్ దగ్గర హాల్ట్ చేసుకున్నాం. అక్కడ క్రిస్పీ దోశ, సాఫ్ట్ ఇడ్లీ, మెదువడ మరియు హాట్ ఫిల్టర్ కాఫీ టేస్ట్ చేశాం. లాంగ్ డ్రైవ్ తర్వాత ఆ సౌత్ ఇండియన్ టిఫిన్స్ టేస్ట్ ఇంకా స్పెషల్గా అనిపించింది. మొత్తానికి స్వర్ణగిరి టెంపుల్ ఒక టెంపుల్ మాత్రమే కాదు, ఆర్కిటెక్చర్, స్పిరిచువాలిటీ మరియు నేచర్ కలిసిన ఒక కంప్లీట్ ఎక్స్పీరియన్స్. హైదరాబాద్ దగ్గర ఒక పీస్ఫుల్ వీకెండ్ డెస్టినేషన్ కోసం చూస్తుంటే స్వర్ణగిరి టెంపుల్ మీ లిస్ట్లో తప్పకుండా ఉండాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి ట్రావెల్ అండ్ స్పిరిచువల్ జర్నీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ద్వారా మీకు స్వర్ణగిరి టెంపుల్ గురించి కొన్ని ఉపయోగకరమైన విషయాలు తెలిసాయని ఆశిస్తున్నాం. మీరు ఆల్రెడీ ఈ టెంపుల్ విజిట్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ కమెంట్స్లో షేర్ చేయండి. ఇంకా విజిట్ చేయకపోతే ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారో కూడా చెప్పండి. మళ్ళీ ఇంకొక అద్భుతమైన ట్రావెల్ డెస్టినేషన్తో మీ ముందుకి వస్తాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా ఉండండి, భక్తి మార్గంలో ముందుకి సాగండి. గోవిందా గోవిందా. శ్రీ వెంకటేశ్వర స్వామి
అనుగ్రహం అందరి మీద ఉండాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.